నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రం ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలకంగా మారినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో రికార్డు స్థాయిలో ఇక్కడ నామినేషన్లు దాఖలైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నిన్న సమయం గడిచినా కూడా, కూపన్లు ఇచ్చినా కూడా నామినేషన్లు వేయకుండా వెళ్ళిపోయారు ఓపిక లేక. సో ఆ స్థాయిలో ఇక్కడ నామినేషన్లు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. అండ్ ఒక్కరోజే దాదాపుగా 185 మించి నామినేషన్లు దాఖలైనటువంటి సందర్భం నిన్న చివరి రోజు కావడంతో, సో ఈ నేపథ్యంలో 300 వరకు దాదాపుగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాలి. కానీ ఈ స్థాయిలో ఎందుకు నామినేషన్లు దాఖలయ్యాయి అంటే, అక్కడ జూబ్లీ హిల్స్లో ఏ స్థాయిలో ప్రచారాలు జోరు ఉండబోతుంది, ఏ స్థాయిలో పార్టీలు ముందుకు వెళుతున్నాయి, అక్కడ ఎంతవరకు ఆశలు చిగురించబోతున్నవన్నీ చాలా కీలకంగా పోతున్నాయి. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్లో అక్కడ గెలుపొందినటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉప ఎన్నికల్లో ఇక్కడ కూడా మరొకసారి పాగా వేయాలని చూస్తుంది. సో ఇక్కడ అభ్యర్థిని కూడా అదే స్థాయిలో నిలబెట్టింది. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేసినటువంటి సందర్భం కొనసాగుతుంది. సో ఇక్కడ బీజేపీ కూడా అదే స్థాయిలో దీపక్ రెడ్డి నిలబెట్టింది. గతంలో ఆయన థర్డ్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం, 3వ స్థానంలో ఉన్నారు ఓట్లలో కూడా. సో ఇప్పుడు అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం. అక్కడ మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒకటే అయిపోయాయని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ చూసుకుంటే సిట్టింగ్ స్థానం తమకే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎలాగైనా సరే ఈసారి క్యాష్ చేసుకోవాలి, గెలుపొందాలని చూస్తున్నటువంటి సందర్భాలు. అయితే ప్రచారానికి సంబంధించి బీజేపీ అయితే కేంద్ర మంత్రులు, కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రాజస్థాన్ నుంచి రాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి ఇలాంటి వ్యవహారం ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంతమంది ముఖ్యమంత్రులు రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అదే స్థాయిలో ప్రచారానికి సంబంధించినటువంటి సమాయత్తం అవుతుంది. రేపు కేసీఆర్తో మీటింగ్ నిర్వహించబోతున్నారు. కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నియమించినటువంటి వారందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్ అక్కడ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఎన్నికల సరళి ఎలా జరగబోతుంది, సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోపణలు ఇవన్నిటి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం డిబేట్ పాయింట్లో. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో. వారికి ప్రత్యేక నమస్కారం. కాసేపట్లో బీజేపీ నుంచి ఈవి రమేష్ గారు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయన జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ శివలాల్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఎస్ శివలాల్ గారు, చాలా అంటే ఏ స్థాయిలో ఊహించలేదు. అంటే ఒక రకంగా ఏంటి అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎందుకు జూబ్లీ హిల్స్లో ఈ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయని చెప్తారు? ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, నిన్న ఒక్కరోజే 185 దాటి వచ్చినటువంటి సందర్భాలు. కొంతమంది కోపాలు తీసుకుని దాదాపు 10 మంది వెళ్ళిపోయారు వెయిట్ చేయలేక. సమయం కూడా ఉదయం అయిపోయినట్టు సందర్భం. ఈరోజు ఉదయం వరకు కూడా నామినేషన్ల పరిశీలన తీసుకునే సందర్భం కనిపించింది. సో ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పాలనలో వారికి నమస్కారం. జూబ్లీహిల్స్ ఏదైతే బై ఎలక్షన్ పరంగా ఆలోచిస్తే, ఒక వ్యక్తి అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ క్యాండిడేట్ మరణించడంతో ఈ బై ఎలక్షన్ వచ్చింది. ప్రస్తుతం ఇది జనరల్ గా అందరూ అనుకునేది. కానీ దీంతో పాటు ఇప్పుడు మా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారి మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయన ఏదైతే గతంలో నామినేషన్ వేసిన దాంట్లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం చూపించిండు. అంతా దాంట్లో తప్పులు ఉన్నాయి, కొన్నిటిని హైడ్ చేయడము, కొన్ని తప్పు రాయడం అనేది ఉంది అనేది ఆయన దాని మీద కోర్టుకు పోవడం జరిగింది. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోకపోయి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ డిస్క్వాలిఫై అవుతుండే. ఆ దిశకు వచ్చింది అనేది కూడా క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన కాలం చెందిండు కాబట్టి ఆ కేసును కూడా నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉండ్రో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన కేసు వాపస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ అడ్వకేట్ కు చెప్పి ఆ కేసు మొత్తానికి ఆయన లేడు కాబట్టి సంబంధం లేదు, దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాకముందు కూడా ఈ నవీన్ యాదవ్ ఆల్మోస్ట్ ఆల్ గతంలో ఇండిపెండెంట్ గా నిలబడి 18,000 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. దానికి ముందు ఎంఐఎం పార్టీ టికెట్ తోని, అంటే ఎంఐఎం బీ ఫామ్ తోని
ఖచ్చితంగా అక్కడ నిలబడ్డము. అప్పుడు 42,000 ఓట్లు రావడం జరిగింది. మొన్న లాస్ట్ టైం కూడా ఎంఐఎం ఖచ్చితంగా బీఫామ్ ఇస్తుందని ఆశించినప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కాకామామ చాచా అప్పుడు అసదుద్దీన్ ఓవైసీతోని కేసీఆర్ గాని కేటీఆర్ గాని మిగతా మంత్రులు గాని ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉండే కాబట్టి నవీన్ యాదవ్ కు రాకుండా చేసిండ్రు అనేది కూడా ఆయన ఏదో మీడియాల ముందు మాట్లాడటం కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో అజారుద్దీన్ ఇక్కడ నుంచి నిలబడినప్పుడు నాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని మీరు అజారుద్దీన్ కి సపోర్ట్ చేయాలి అంటే రేవంత్ అన్న మీరు పిలిస్తే మేము వచ్చుతాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి నవీన్ యాదవ్ తో పాటు అలా అనుచరులు వాళ్ళ గ్రూప్ ఏదైతుందో అదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలల్లా అదే హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ జూబ్లీస్ లో చాలా జాగాలలో అభివృద్ధి చేయలేదనేది ఇటు నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. దాంతో పాటు మొన్న రీసెంట్లీ కూడా ఎక్కడో ఏదో ఛానల్లో మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా 10 సంవత్సరాలలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని నిర్లక్ష్యం చేయడం జరిగింది అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఎడ్యుకేటెడ్, తర్వాత అనుభవం ఉన్న వ్యక్తి, 2 సార్లు ఆల్మోస్ట్ ఆల్ ఆయన బరిలో దిగి మొత్తానికి జూబ్లీస్ లో గల్లీ ఆయన తెలిసిన వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విన్ అవుతాడు అనేది మేము ఖచ్చితంగా మాకున్న సమాచారం. రెండోది మీరు అన్నట్టు ఏదైతే ఈ నామినేషన్ల పర్వం ఎక్కువ అయింది, చాలా మంది వేయడం జరిగింది అంటే కొంతమంది ఈ ఏదైతే భూమి రైతులు ఉన్నారో వాళ్ళు వేయడం జరిగింది, మాల మానాడుకి కూడా వేయడం జరిగిందని పొద్దుననే నాకు తెలిసింది. అది అయితే మాల మానాడు సబ్జెక్ట్కి వస్తే గతంలో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి 60 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ లేకుండా మాల సోదరులే మొత్తాన్ని అన్ని రకాలుగా ఫలాలు అనుభవిస్తున్నారు చెప్పడం జరిగింది. ఒకటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఇన్ని నామినేషన్లు వచ్చాయి అనుకోవచ్చా, లేకపోతే ఈ స్థాయిలో నామినేషన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఉపసంహరణ వరకు ఎన్ని ఉంటాయనేది ఒక ప్రశ్న అయితే ఈ స్థాయిలో రావటం అంటే నిరుద్యోగుల నుంచి వచ్చినటువంటి సందర్భాలు, త్రిపులార భూములు ఎవరైతే రైతు నిర్వాసితులు వాళ్ళకి సంబంధించినటువంటి వచ్చిన సందర్భాలు, ఇవన్నీ కూడా ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి సంఘాలు, కొన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ ఇవి కూడా నామినేషన్లు వేసినటువంటి సందర్భాలు ఎందుకంటారు అంటే కేవలం ప్రభుత్వం యొక్క వ్యతిరేకత అనే ఆరోపణలు చేస్తున్నాయి, దీన్ని ఏకీభవిస్తారా మీరు? ప్రజలకు అర్థం కావాలని ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మాలా మానాడు వాళ్ళు వేయడానికి కారణం ఏంది, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒకటే సర్నేమ్ గడ్డం ఫ్యామిలీ నుంచి ఆలోచిస్తే స్పీకర్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రి వాళ్ళే, దాని తర్వాత వాళ్ళ అబ్బాయికి ఎంపీ టికెట్ అంటే ఒకటే ఫ్యామిలీలకి 3 వాళ్ళ చుట్టము ఎవరైతే స్పీకర్ గారు ఆయన మొత్తం ఒకటే ఫ్యామిలీ, గడ్డం వాళ్ళ ఇంటి పేరు గడ్డం, వాళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. దాంతో పాటు బట్టి విక్రమార్క తర్వాత మల్లు రవి వీళ్ళంతా కలిపితే మాల సామాజిక వర్గమే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా ఫలాలు అందించడం. గతంలో ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి లేరు, ఖాళీ ఒక మంత్రుల పరంగా ఆలోచిస్తే అట్లూరు లక్ష్మణ్ గారు, తర్వాత మన దామోదర్ రాజ్ నరసింహ గారు ఇప్పుడు ఏదైతే హెల్త్ మినిస్టర్ గా ఉన్నారో వీళ్ళిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి ఈ క్లాసిఫికేషన్ చేయగలిగింది. ఖచ్చితంగా ఎంపెరికల్ డేటా కానీ ఎవరు ఈ ఫలాలు అందిండు ఎవరికి లేదనే రకంగా ఆలోచిస్తే ఎస్సీ వర్గీకరణలో 59 ఉపకులాలు ఉన్నాయి, దాంట్లో మాల సామాజిక వర్గం బాగా అనుభవించింది, దాని తర్వాత వాళ్ళ కూటమి, దాని తర్వాత మాదిగ సామాజిక వర్గంలో కొంచెం అనుభవించిండ్రు, వాళ్ళ తర్వాత ఇంకా బుడుగ జంగం కానీ ఇంకా వేరే ఒక ఈ 2 తీసేస్తే 57 క్యాస్ట్లందరూ కూడా అనుభవించలేదు అనే రకంగానే గ్రూప్ 1 లో ఎవరైతే అనుభవించలేదో వాళ్ళని పెట్టడం జరిగింది. గ్రూప్ 2 ఏదైతే ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గంలో పెట్టింది, గ్రూప్ 3 మాల సామాజిక వర్గంలో పెట్టింది. దాంట్లో వీళ్ళు ఈ రోజు గతంలో కూడా మాల
ఏదైతే ఆత్మగౌరవ సభ అని చెప్పి ఇదే ఇప్పుడు ఇన్ఛార్జ్ జూబ్లీస్ కి ఇన్ఛార్జ్ ఉన్న వివేక్ వెంకటస్వామి V6 ఓనర్ గారే ఈ ప్రపంచం సృష్టిస్తా నేను అది ఇది అని చెప్పిండ్రు. ఆయనకి ఈ రోజు మంత్రి చేయగానే ఆయన సైలెంట్ అయిండు. కొంతమందిని వాళ్ళు ఈ రోజు వేయడం జరిగింది. రేపు విడ్రా కూడా అవుతారు అనేది నాకున్న సమాచారం. ఇక భూమి పోయిన నిరాశులు ఎవరైతున్నారో అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన లెక్కలు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు భూములు అడ్డగోలుగా కొని వాళ్ళకు కోట్ల రూపాయలు వచ్చే దగ్గర ₹1,00,000 కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండ ఉంటా అని చెప్పింది. ఈ రోజు దాని మీద కేసులు జరుగుతున్నాయి. ఈ రోజు జూబ్లీస్ కి వచ్చి వాళ్ళు నామినేషన్ వేసినంత కారణంలో ఇమీడియట్ గా రేపు ఆ కేసులు పోవు. కేసులు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని మార్నింగ్ కూడా వేరే డిబేట్ లో మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలుస్తలేరు అంటే చెప్తే కూడా నేను నా నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ OSD తో గానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో నేను మాట్లాడిస్తానని చెప్పి వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో జీ తెలుగులో పొద్దున 8 o'clock డిబేట్ లో చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే వేసిండ్రో వాళ్ళందరినీ కూడా 24వ తారీఖు విడ్రాస్ ఉన్నాయి. విడ్రాస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు ఈ బరిలో దించడానికి. టిఆర్ఎస్ బిఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఈ రోజు జూబ్లీస్ నియోజకవర్గాన్ని మొత్తానికి విస్మరించింది. గతంలో కేసీఆర్ గారు ఏమంటుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తాం, చిన్నపాటి వర్షం పడితే బోట్లు వేసుకొని పోవాలి అనే రకంగా కేసీఆర్ గారు మాట్లాడుతుండే. కానీ ఈ రోజు 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 20 నెలలు అవుతుంటే కూడా దాని అభివృద్ధి కానీ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏమి లేదనేది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, MIM వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే జూబ్లీస్ లో మాగంటి గోపీనాథ్ కేటీఆర్ వీళ్ళు చేసి భూములు కుల్లగొట్టిండ్రు, బినామీ పేర్ల మీద. అంటే మీరు చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే 3 సార్లు ఆయన గెలవరు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో 2 సార్లు గెలవడము అది కేసీఆర్ హవాలా. ఎవరిని నేను అనేది ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ సేయింగ్ దిస్, కేసీఆర్ హవాలో అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అనే రకంగా లేకపోతే ఎన్నిసార్లు రాజీనామా చేసినా బై ఎలక్షన్లు అయినా మళ్ళా ప్రజలు గెలిపించిండ్రు. ఆ హవాలా ఒక గాడిదని గుర్రాన్ని నిలబెట్టినా ఖచ్చితంగా గెలుస్తుండే ఆ పరిస్థితి. ఇప్పుడు మొన్నటిసారి గెలవడమే ఇప్పుడు ఇబ్బందికరంగా అయింది. రేపు నెక్స్ట్ రావడం కూడా ఇబ్బంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హవాలో కూడా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి హవాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ఎంత నిజమో మొన్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ గెలవడం అనేది కూడా అదే హవాలా గెలిచింది. వాళ్ళు ఎవరు అనేది చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో అంటే శివలాల్ గారు మీరు అన్నట్లు ఇక్కడ కేసీఆర్ హవానో మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి హవా ఎలాగైతుందో కేసీఆర్ హవాతో గెలిచిన అనుకున్నా కూడా గ్రేటర్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రానటువంటి సందర్భం. అంటే ఆ స్థాయిలో ఇక్కడ ఆదరించారనడానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది. సో అక్కడ అందుకు గెలిచారనుకోవచ్చు కదా. అంటే కొంత పనిచేసినటువంటి కేసీఆర్ ఏదైతే ఉందో ఆ మార్కుతో పాటుగా వీరు కష్టపడినటువంటి సందర్భం లేకపోతే గ్రేటర్లో అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు కూడా కలిసి వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరు అన్నదానికి సిటీలో రాకపోవడానికి కారణం ఏంటంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటిసారి ఎలక్షన్ కి పోతే సిటీలో ఉన్న క్యాండిడేట్లందరూ కూడా రేవంత్ రెడ్డి గారి హవా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అన్న టైంలో ప్రచారం కొంచెం తగ్గించడము, లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు పంచిన అంత డబ్బులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచకపోవడం, ఇదంతా కూడా ఒక రకంగా సిటీలో గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు రాకపోవడానికి ముఖ్య కారణం ఇదైంది. మేము కూర్చున్న కాడ గెలుస్తామనే ధీమా ఎవరైతే క్యాండిడేట్లు రేవంత్ రెడ్డి గారు ఊపులో మనం గెలిచిపోతామనే రకంగా కూడా వాళ్ళు దూరం ఉండడం జరిగింది. దానికే మొన్నటిసారి వాళ్ళు గెలవకపోవడం జరిగింది. దీంతో పాటు క్యాండిడేట్లు సీనియర్ నాయకులతో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ దూరం ఉండడము, వాళ్ళని దూరం పెట్టడంతో కూడా ఈ దెబ్బ జరిగింది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం ముఖ్య కారణము ఒకటి మేము హవాలా గెలుస్తామనేది ఒకటి, రెండోది ప్రచారంలో తక్కువ చేయడము. సీనియర్ నాయకులు నాలాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది 35-40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళు కలవకపోవడము, వాళ్ళతో పాటు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ కి పోకపోవడము, దూరం పెట్టడము, పిలవకపోతే
మేమెందుకు పోతాం అన్న రకం ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. అందుకు గ్రేటర్ హైదరాబాద్ లా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలవలేదు. రేపు మొన్న మీరు చూసిండ్రు బై ఎలక్షన్ లా ఖచ్చితంగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు జూబ్లీస్ లో కూడా బై ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒకటి శివరాల్ గారు ఇంకొక ప్రశ్న అంటే పీజీఆర్ ప్రస్తావన గతంలో మనం తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా కొంతమంది పీజీఆర్ నాన్ లోకల్ అనడంతో రావటం మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం నవీన్ యాదవ్ చేసినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ కూతురేమో ఒక పార్టీలో ఉన్నారు, కొడుకేమో మళ్ళీ అక్కడ నామినేషన్ కూడా డమ్మీగా వేసినటువంటి సందర్భం. సో ఇక్కడ ఈ ఓట్ల చీలికి ఏమైనా ప్రభావం చూపించబోతుందా? ఎందుకంటే పీజీఆర్ మార్కు వేరు అక్కడ. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్కి సంబంధించి ఆయన పెద్దమ్మ తల్లి టెంపుల్ నిర్మాణం కానీ లేకపోతే కార్మిక కర్షక వర్గానికి ఆయన ఒక ప్రతినిధిగా వాళ్ళకి కష్టాలకి అండగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ మార్క్ ఏమైనా ఈసారి కనిపించబోతుందా లేకపోతే ఆ ప్రభావం ఉండబోతుందా అంటారా? ఎందుకంటే పీజీఆర్తో మీకు అనుబంధం ఉంది. అయితే పీజీఆర్ గారిని ఎవరు అన్నా లేకున్నా నిజంగా కూడా ఆయన ఒక ఆపత్ బాంధవుడు. నేను ఆయనతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. నాకు పీజీఆర్ యువసేన అని చెప్పి అది 94 లో నేను రిజిస్టర్ చేసిన, నేనే దానికి అధ్యక్షుడు ఉండే. పీజీఆర్ గారికి కూడా తెలుసు. తర్వాత పివి నరసింహారావు గారిది 3 సంవత్సరాల సెమినార్ కి కూడా నేను కూడా దగ్గర ఒక సగం తీసుకొని పోవడం జరిగింది పీజీఆర్ తో కలిసి. ఈ రోజు పీజీఆర్ గారి సమక్షంలో వాళ్ళ శిష్యులు ఆయనతోని లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఆయన పేరు చెప్తలేరు. అది నిజంగా కూడా బాధాకరం. ఈ రోజు శ్రీశైలం యాదవ్ కూడా పీజీఆర్ అనుచరుడే. పెద్ద శ్రీశైలం యాదవ్ ఉండే, ఆయన అనుచరుడే. తర్వాత పంజగుట్ట విజయ్ అనేట ఆయన ఉండే, ఆయన కూడా పీజీఆర్ అనుచరుడు. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే ఎల్లారెడ్డి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా మేనమామ వాళ్ళ ఇల్లు ఎల్లారెడ్డి కూడా అమీర్పేటలో. అప్పట్లో మాకు కూడా లారీలు ఉండే, ఇటుక బట్టీలు ఉండే. ఈ బాదాపూర్ గాని కుట్టాల బేగంపేట అంటే పెద్దమ్మ గుడి, ఈ ప్రాంతం అంతా అడవి ఉండే. 78 నుంచి 89 వరకు పెద్దగా ఏం డెవలప్మెంట్ లేదు. తర్వాత పీజీఆర్ గారు దగ్గరుండే పెద్దమ్మ గుడి డెవలప్మెంట్ చేసినప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారితో 7 లక్షల రూపాయలు ఆ అమ్మవారి గుడికి నిధులు కేటాయించడం చేసింది పి జనార్దన్ రెడ్డి గారే. పి జనార్దన్ రెడ్డి గారు అంటేనే ఈ రోజు దానం నాగేందర్ గారు కానీ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరెవరు అయినరు వాళ్ళంతా పీజీఆర్ శిష్యులే వీళ్ళంతా. కాకపోతే నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉండో, పిల్లోడు చిన్నోడు, మా కొడుకుతో సమానము, మా కొడుకు ఏజు. కాకపోతే ఎవరన్నా ఏదన్నా చెప్పి అట్లా చెప్పిండొచ్చు, కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఎవరైతే ఉన్నారో అయినా కూడా పీజీఆర్ ఫాలోవర్ గానే ఉండే. పీజీఆర్ అండదండలతో కూడా ఆయన ముందుకు పోయింది అనేది నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ ని నేను కూడా 82 నుంచి 84, 85 వరకు కూడా నేను కూడా చూడడం జరిగింది. గతంలో అప్పట్లో మేము ఆయన కుస్తీ కొట్లాడుతుంటే నేను కూడా ఎల్లారెడ్డి కూడా ఆడ కూడా లోపల ఒక కుస్తీది దంగలు ఉండే. ఆ రకంగా మేము అట్లా కూడా మాకు పరిచయం ఉంది, లేదని కాదు. ఆయన శంకరన్న అని చెప్పి వేరే అక్కడ ఒక వస్తాదు ఉండే. వీళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి, మంచిగా ఉంది, కాదంటలేం. కానీ పీజీఆర్ ని ఎవరైనా సరే పీజీఆర్ అనడం అయితే ఈ రోజు తప్పుగా భావిస్తున్నా నేనైతే. ఈ రోజు నాన్ లోకల్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. నాన్ లోకల్ అని అంటూ తర్వాత ఆయన సరిదిద్దుకున్నారు కూడా. ఎస్ లేదు తప్పది రాజశేఖర్ గారు. నేను ఎవరు చెప్పినా పీజీఆర్ గారు ఒక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ రోజు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఆయన ఎంత పెద్ద దిగ్గజం అంటే ఈ రోజు ఎవరు కాపదు ఉన్నా నేను వస్తున్నా అంటాడు. ఇప్పుడన్నా సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఫోనే. ఇట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కార్ ఉంటే షర్ట్ బయటికి వేసుకొని గుడ్డీలు పెట్టకుండా బయటకు వస్తుండే. ఎవరికన్నా ఆపద వస్తే కారు దిగి అప్పటికప్పుడు టైపింగ్ మిషన్ ఉంటే ఆ టైపింగ్ మిషన్ మీద సైన్, మామూలుగా లెటర్ మీద సైన్ పెట్టి పిఏకి చెప్పి వీళ్ళకి ఈ సిఫారిస్ అంటే చెయ్యని చెప్తుండే. ఏ ఇనాగ్రేషన్ కైనా వస్తూ ఉండే. ఒక పాండప ఇనాగ్రేషన్ ఎందుకు కాదు పీజీఆర్ గారు వస్తుండే. ఇప్పుడు అటువంటి లీడర్లు ఎవరు లేరు. నేను గంటపదంగా చెప్పడం జరుగుతుంది. అన్నట్లు అంటే నేనేమంటున్నా అంటే కూతురు ఒక పార్టీలో కొడుకు ఒక పార్టీలో. ఇప్పుడు ఆయన నామినేషన్ వేశారు అక్కడ, ఈమెమో కార్పొరేటర్గా ఉన్నటువంటి సందర్భం. ఈ ప్రభావాలన్నీ ఒకటి కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఒక క్లారిటీ లేదు. కానీ ఆయన స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ ఎలా నియమిస్తుంది, అసలు ఎందుకు ఏ పార్టీలో ఉన్నారన్నటువంటి సందర్భాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే కేటీఆర్ కి నాకు ఒక సూచన. కేటీఆర్ గారికి ఓపెన్ గా మీరు చెప్పండి, మన లైవ్ డిబేట్ నుంచి మనం మాట్లాడేది. డాక్టర్ శివకుమార్ లాల్ గారు స్పోక్స్ పర్సన్ చెప్పిండని చెప్పి ఆయనకు చెప్పండి. ఏమంటే మీ పార్టీలో లేకపోతే దానం నాగేందర్ ని మా పార్టీలకి ఎక్స్పెల్ చేసేస్తున్నాము, ఈయన మా పార్టీలో లేడు,
కాంగ్రెస్ లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళను వాళ్ళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ లెటర్ మీద విడుదల చేయమని చెప్పండి. అదే స్పీకర్ బాధ్యత, ఎందుకంటే కోర్టు సూచనల మేరకు స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయంగా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. స్పీకర్ తీసుకుంటలేడు, గతంలో వాళ్ళు నేర్పిన విధానే కదా. లీడర్ ఆఫ్ ది హౌస్ ఆయనే. చెప్పండి. ఎస్, అంటే ఎవరైతే ఉన్నారో స్పీకర్ నిర్ణయానికే ఇక్కడ ప్రభుత్వం సూచనలు చేసినటువంటి సందర్భం, ప్రభుత్వాలకి అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. విచారణ తీసుకునే సందర్భంలో కూడా త్వరలో అక్కడ ఎన్నికలు రాబోతున్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఎలా నియమించాలనేది ప్రశ్న. నేనేమంటున్నంటే ఆ రకంగా ఆలోచిస్తే గతంలో నాగేందర్ గారు బీఆర్ఎస్ కింద కాంగ్రెస్ కి వచ్చిండు, ఒక ఎంపీ టికెట్ తీసుకుంటూ ఎంపీగా ఆయన నిలబడిండు, ఓడిపోవడం కూడా జరిగింది. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆయన ఒక క్యాంపెయిన్ చేస్తుండు, క్యాంపెయిన్ చేస్తే ఆయనకు ఆల్రెడీ గతంలో ఆయన కూడా బీజేఆర్ అనుచరుడే, బీజేఆర్ ఎంబడే ఉంటుండే. ఖచ్చితంగా జూబ్లీస్ కానీ అంటే ఒకటే, అంటే దానం నాగేంద్ర కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఆయనే అక్కడ క్యాండిడేట్ గా ఉండబోతున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు కేంద్రం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాలతో చర్చలు కూడా వినిపించాయి. అయితే గతంలో ఆయనకి ఎంపీ నిలబడి నేను గెలుస్తున్నా అనే రకంగా కూడా ఆయన ఆలోచించండు. గర్భాపసిలో ఆయన రావడం జరిగింది, దురదృష్టం ఆయన గెలవలేదు. అక్కడ కూడా ప్రచార చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడము, ఇదంతా లోపాయి ఒప్పందకారం కూడా ఉంది అక్కడ. రెండోది ఏంటంటే ఒకటే, ఇటు పీజీఆర్ కూతురు కానీ పీజీఆర్ కొడుకు గురించి ఆలోచిస్తే, పీజీఆర్ కొడుకు ఆల్రెడీ పీజీఆర్ సింపతి మీద 2 సార్లు గెలవడం జరిగింది. ఒకసారి బై ఎలక్షన్, రెండోసారి ఆయన జనరల్ ఎలక్షన్ లో గెలవడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ లో పోవడం జరిగింది. దానికి ముందు పీజీఆర్ కూతురు బీఆర్ఎస్ ఉండే, వైఎస్ఆర్సీపీలు ఉండే, మళ్ళీ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది, ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే ఈ రకంగా ఆలోచిస్తే వాళ్ళ తండ్రి పేరు మీద ఖచ్చితంగా ఒకటే, అటు బర్త్డేకి వచ్చిన వాళ్ళని లేదా ఆయన డెత్ యానివర్సరీకి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ గా ఉంటే ఈ రోజు జూబ్లీస్ లో జీవిత కాలం అంతా కూడా పీజీఆర్ కూతురు గాని పీజీఆర్ కొడుకు గాని గెలుస్తుండే. ఇది నాకున్న అనుభవం. ఎందుకంటే పీజీఆర్ అంటేనే ఈ రోజు కూడా ఈవెన్ కిషన్ రెడ్డి గాని లేకపోతే మిగతా నాయకులు గాని, ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా పీజీఆర్ గారి నుంచి గురించాడు. ఇంకోటి రాజశేఖర్ గారు, నేను మన లైవ్ లో ఇంకొక మాట చెప్తున్నా, పీజీఆర్ యువసేన అనేది నా దగ్గర రిజిస్టర్డ్ ఉంది, నేను దానికి అధ్యక్షుడు ఉంటే నేను దాని ద్వారా పీజీఆర్ కి మెమోరియల్ ఏర్పాటు చేయమని చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు పీజీఆర్ కి ఫ్లైఓవర్ పేరు పెట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ నేను ఇంకా కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, పీజీఆర్ కి ఆయన ఐమాక్స్ దగ్గరనో ఎక్కడో ఆయనకు ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా పీజీఆర్ అనే నాయకుడు అటు బోడబండ గాని లేకపోతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో గాని ఒక దేవుడు అని గుడి కట్టి ఆయన దేవుడిలాగా భావిస్తారు. ఎందుకంటే పీజీఆర్ చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి. ప్రజలకి అప్పట్లో ఉన్న నాయకుడు పీజీఆర్ ని మించిన నాయకుడు లేడు అనేది నాకున్న విశ్వాసం. నేను ఆయనతో దగ్గరగా సన్నిహితంగా ఉండే, ఆయన కార్ల కూర్చొని కూడా తిరుగుతుండే, అంబాసిడర్ లో 95 నంబర్ అది. ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలియవు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను మొన్న 18th అక్టోబర్ 1983లో నేను జాయిన్ అయినా. ఇవాళ ఆల్రెడీ మీరు ఆలోచించండి, 43 years నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, నాకు ఒక్క పదవి ఇవ్వకపోయినా ఈ రోజు కూడా నేను పార్టీలోనే పనిచేస్తున్నా, పార్టీకే సపోర్ట్ చేస్తున్నా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి, బ్యాక్ డోర్లు వచ్చిన వాళ్ళకి, వెనకాలకైనా వచ్చిన వాళ్ళకి ఈ పదవులు ఇచ్చుకుంటా పార్టీ కూడా తప్పు చేస్తుంది. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో పని ఉన్న వాళ్ళకి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావం పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తే పార్టీ గురించి తెలుస్తుంది, పార్టీ విధానాలు తెలుస్తాయి. ఎక్కడి నుంచో జంప్ ఇస్తే అది రేపు పార్టీకి చెడు జరుగుతుంది అనేది నేను ఒక రకంగా నా అభిప్రాయం, నా హెచ్చరిక కూడా. రాజశేఖర్ ఎస్ చెప్పండి రామ్మోహన్ గారు. రాజశేఖర్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, ప్రధానంగా అంటే ఈ స్థాయిలో ఎప్పుడు నామినేషన్లు దాఖలు కాలేదు. దాదాపుగా 300 దగ్గర నామినేషన్లు దాఖలయ్యాయి జూబ్లీ హిల్స్లో. సో ఇక్కడ ప్రచారానికి చాలా కీలకం కాబోతుంది, ప్రచారానికి సంబంధించి కూడా. సో ఇక్కడ దానం నాగేంద్ర లాంటి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్గా ఉండడం, మీ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు చూసాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నాం ఘంటాపథంగా చెప్తుంది. మొన్న కంటోన్మెంట్లో ఎలా అయితే విజయం సాధించామో ఇక్కడ కూడా మాదే అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు?
కాంగ్రెస్ పార్టీ నీటి మీద ఖాతాలు మాత్రమే గెలుపనేది ఆ శివన కూడా తెలిసిన విషయం, కానీ శివన కాదా చెప్పలేడు, పార్టీ పెద్ద మనిషి కాబట్టి అటు చెప్తలేడు. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారని ఓట్లు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి మహిళలకు ఇస్తాను 2,500,000 ఇవ్వనందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక, కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,00,000 ఇస్తానని బంగారం తులం బంగారం ఇస్తాను ఇవ్వనందుక, 24 గంటల రైతులకు కరెంట్ ఇవ్వనందుక, కొత్త పెన్షన్లు ఇవ్వనందుక ఏం ముఖం పెట్టుకుని ఓటాడుతారు పోయి? మేము చెప్పిన మాట అబద్ధాలు కాబట్టి నీటి ముట్టలు అయినాయి కాబట్టి మాకు ఓటేది మాట్లాడతారా? ఆ పార్టీలో 10 మందిని కలుపుకుర్రు, ప్రజాస్వామ్యబద్ధంగా అది లెక్కలకు లేదు. ఇంతవరకు స్పీకర్ కు చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దాన్ని నానుస్తా ఉన్నారు. ఆయన పెట్టి స్టార్ క్యాంపెయినర్ పేరు ఆయన పేరు పెట్టి ఏ పార్టీకి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ అయినా మరి టీఆర్ఎస్ అని చెప్పిర్రా? ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిర్రా? మరి దానిపైన స్పష్టత ఇవ్వాలి. ప్రజలందరికీ ఇట్లా మభ్య పెట్టుకుని అబద్ధాలు మాట్లాడుకుని హైడ్రా పేరు మీద ఇల్లు కూడా కొట్టినందుకు ఇవాళ, మూసి సుందరీకరణ పేరు అబద్ధాలు ఆడి 1,000 కోట్లు దండుకున్నందుకు ఇవాళ, ఎందుకు ఇవ్వాలి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకు గన్మెన్లను ఇచ్చి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి బండి తిప్పుతున్నదిగా. దేనికర కోటేయాలి కాంగ్రెస్ పార్టీకి? బీసీ మహిళలు అవమానపరిచి బీసీ మంత్రి వర్గంలో వేలు పెట్టి ఆమెను పని చేయకుండా చేసినందుకు కోటేయాలనా? దేనికొరకు కోటేయాలి? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి శక్తి లేక అది అమలైతే లేదు కాబట్టి మీకు అబద్ధంగా నేను అంత దొంగ రిపోర్ట్ తయారు చేసి పంపినా రాజ్యాంగం వ్యతిరేకంగా అని చెప్తాడా? ఏం ముఖం పెట్టుకుని ఓడడానికి పోతారు కాంగ్రెస్ వాళ్ళు? గల్లీలో 200 కాంగ్రెస్ పార్టీ చూస్తే హైదరాబాద్ ఒక్కటి ఎదుగునే కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే మొత్తం కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి, సాంకేతిక పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఐటీ హబ్ పేరు మీద హైదరాబాద్ లో ఓట్లు వేసిరు మొత్తం కూడా. ఇక్కడ కొంతమంది గ్రామీణ స్థాయిలో పొరపాటున ఎమర్పాటుతోటి వాళ్ళకి ఓటేస్తే ఇలా గద్దె మీద కూర్చొని మా అంత మొగలు లేరని చెప్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఖాయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ ఇంత గతంలో మా శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు చేసే అభివృద్ధి తప్పకుండా ప్రజలు వెంబడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు అన్ని ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నా, లోపాయకార ఒప్పందాలు ఎన్ని చేసుకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే లేదు. ప్రజల ముందుకు పోతాం, ఏమైంది తులం బంగారు అడుగుతారు, ఏం చెప్తారు సమాధానం? తులం బంగారు ఎందుకు ఇవ్వలేదు? కళ్యాణ లక్ష్మి పేరు ఇస్తాని 2,500,000 మహిళలకు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? స్కూటీ ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? 5,000 రూపాయలు ఒక ఎకరాకి ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చెప్పిన మాటలే కదా ఇవన్నీ, 6 గ్యారెంటీలే కదా మొత్తం కూడా, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు కాబట్టి దానిపైన ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఫెయిల్ అయిపోయిండు. వాస్తవం ఇది. అంతర్గత కుమ్ములాటలు ముఖ్యంగా మోసం చేసిండు. రామ్మోహన్ గారు, మీతో గతంలో పొత్తులో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఎటువైపు ఉంటారు? ఓవైసీ ఏమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, తమ్ముడేమో మీకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఎటు ఇది చాలా కీలకం, ఎందుకంటే మైనార్టీ ఓట్లు కూడా అక్కడ చాలా కీలకం కాబోతున్నాయి. సో ఇప్పుడు మైనార్టీ పార్టీతో ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఖచ్చితంగా మైనార్టీస్ ఎంఐఎం చేయకపోవచ్చు, వారి వ్యక్తిగత అంతర్గత విషయం. ఎందుకంటే మీతో పొత్తులో ఉన్నారు, ఎందుకంటే గత ఎన్నికల్లో పొత్తులో సందర్భం. ఖచ్చితంగా మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళకి చేకూరిన లబ్ధి కావచ్చు, తప్పకుండా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం కేసీఆర్ గారు వెంటనే ఉన్నది. సింపతి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మాగంటే గోపీనాథ్ మరణం తర్వాత ఆ సింపతి వర్కౌట్ కాదని చెప్తున్నారు. సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అనేది రేపు ఎన్నికలు చెప్తాయి. ముఖ్యంగా ఇక్కడ మేము సింపతి మీద ఆధారపడలేదు, అదొకటి గమనించాలి మీరు. ఖచ్చితంగా హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి పైన మేము ఆధారపడ్డాం. తప్పకుండా తప్పండ వర్గాలకు చేసినటువంటి అందించిన సంక్షేమ పథకాలపైన ఆధారపడ్డాం. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి, దాంతో పాటు ఈ యొక్క ఐటీ హబ్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఐటీ కంపెనీని తీసుకొచ్చిన తీరు, అవన్నీ హైదరాబాద్ పట్టణ వాసులు చూస్తా ఉన్నారు. ఈ 24 నెలల్లో గడిచిన 24 నెలల్లో కూడా జరిగిన యొక్క విధ్వంసం, ముఖ్యంగా హైడ్రా పేరు మీద పేదల యొక్క బడుగు బలైన వర్గాల ఇల్లు గులగొట్టి, పెద్ద పెద్ద ఇల్లు గులగొట్టి, అలా ఓవైసీ లాంటి కాలేజీ గులగొట్టలేదు కాబట్టి నీకేనా ఒత్తాసు పలుకుతున్నాడు ఆయన. అట్లా పెద్ద వింతే ఉన్నది, ప్రజలందరూ తెలుసు అది పిడిపురో వాటర్ దీన్ని, నీకు ఇల్లు నాకు అది. వీళ్ళు ఏం ముఖం పెట్టుకున్నారు? ఓవైసీ ప్రచారానికి పోతే ప్రజలు అడుగుతారు, నీ కాలేజీ గులగొట్టలేదు కాబట్టి ఈయనకు మద్దతు ఇస్తున్నావు, రేపు ఇంగోలు చేసి ఇంగోలకు మద్దతు. రాయకి ఏమంటారు దీన్ని? ఒక మాట ఆలోచన చేయాలి మరి, ఏం మాట్లాడరు దీన్ని, ఫోటోలు దిక్కుబెట్టలు ఏమంటారు? కాబట్టి ఇటువంటి పనులు కాదు మనకు కావాల్సింది. ప్రజలందరూ గమనిస్తాం, హైదరాబాద్ ప్రజలందరూ విఘ్నులు. తప్పకుండా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అందరికీ ఆలోచన ఉంది, వారిపై కేసీఆర్ గారి పరిపూర్ణ నమ్మకం ఉంది ముఖ్యంగా. కాబట్టి ఖచ్చితంగా
మాగంటి గోపీనాథ్ గారు సతీమణి గారు ఖచ్చితంగా గెలిపిస్తారు. దాంతో పాటు ఒక మహిళగా వారు కూడా తిరుగుతున్నారు, రాజకీయంలో అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి గోపీనాథ్ గారు ఇప్పుడు వారు కూడా ప్రయాణం చేసి రామ్మోహన్ గారు దాదాపుగా 300 నామినేషన్లు వచ్చాయి. అంటే ఇన్ని నామినేషన్లు రావడానికి కారణం ఏంటి? గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే ఆ భూముల విషయంలో త్రిబుల్ భూముల విషయంలో ఎవరైతే ఉన్న నష్టపోయిన వారు అక్కడ నామినేషన్లు వేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇప్పుడు నామినేషన్ పడి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ప్రభుత్వాలకు వ్యతిరేక ప్రజలు జాగరూకులై నామినేషన్ వేస్తారు ఎలక్షన్ లో ఏదో విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన నామినేషన్ అని రేవంత్ రెడ్డి చెప్పడం అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి, పాలకుల పైన వ్యతిరేకం ఎవరైనా సరే. గతంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు రైతులు, భూములు కోల్పోయిన వారు, ఎన్నికల్లో నిరుద్యోగులు అందరూ కూడా నామినేషన్ వేసి ఎందుకు వేసి నామినేషన్లు అంటే ప్రభుత్వ పరంగా అందాల్సిన వాళ్ళకి సంక్షేమం అందట్లేదు కాబట్టి, ఇస్తాన వాగ్దానాలు నెరవేరలేదు కాబట్టి, ప్రభుత్వం పని చేస్తలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తారు ఎలక్షన్ ఎవరైనా కానీ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ ఎందుకు వేస్తారని ఎవరు కూడా. ఇది చాలా విచిత్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది చెప్పుకోలేక ఏం మాట్లాడాలో తెలియక ఈ విషయం కూడా టిఆర్ఎస్ పార్టీ పని చెప్తా ఉన్నారు. శివలాల్ గారు ఏం చెప్తారు? రామన్ భాయ్, ఇప్పుడు రాజశేఖర్ యాంకర్ గారు అడిగింది వాస్తవం. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే రైతుల భూములు గుంజుకున్నారో దాని మీద కేసు ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈ భూములు మీకు ఇప్పిస్తాము, మీకు ఇక్కడ అదంతా ఏదైతే ఫార్మాసిటీ లేదు కాబట్టి మేము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాము. ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇంక ఇయ్యలేదు అనేది అక్కడ రైతులు చెప్పడం. కాకపోతే దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు సాల్వ్ అయ్యేది వరకు ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా ఇటు కోర్టులో ఉన్న ఏం చేయలేము. కేసులు ఉన్న సంగతి రేవంత్ రెడ్డికి ఫస్ట్ తెలియదా? తెలుసు, అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డికి ప్రతి విషయం తెలుసు, కానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అబద్ధం మాటలు మాట్లాడి ప్రజలను ఇట్టంగా మోసం 420 చీటర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చీటింగ్ వ్యక్తి. అర్థమైతే అందరికి రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ రాదని తెలిసి కూడా 42% రిజర్వేషన్ అబద్ధాలు చేసి వాళ్ళ బీసీ సామాజిక వర్గాన్ని అంతా మోసం చేసి మభ్యపెట్టి దాంతో పెట్టి ఇప్పటిలో బ్లఫింగ్ చేస్తున్నాడు. నేను అది చేస్తా, నేను కోర్టుకోతా, నేను ఏందో చేస్తా, ఊడగలుగుతా. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, అన్ని అబద్ధాల మాటలు, నీటి ముట్టలు మాత్రమే. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని గద్దె మీద కూర్చున్నాడు. ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకి, ఒక్కనాడు తెలంగాణ ఇచ్చింది లేదు. చెప్పిన మాటలు మాట్లాడి సోనియా గాంధీ మళ్ళా 100 మంది పిల్లలు సాగు కారణం అయిపోయింది. December 9 వాపస్ తీసుకొని ఇన్ని మోసం చేసినా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ తో ఒక్కసారి అంటే ఏదో కోరిన అవకాశం ఇచ్చింది. అదే బుద్ధిపడడానికి తయారైంది అందరికీ. ఇద్దరే ఉన్నారు. అప్పుడు బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కూడా లేదు. నేను ప్రతిసారి మీకు చెప్తున్నా, ఈ రోజు జూబ్లీస్ అంశం మీద మాట్లాడదాం. ప్రధానంగా బీజేపీ పార్టీ కొన్ని ఆరోపణలు, మజ్లిస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 ఒక్కటే అని చెప్తున్నటువంటి సందర్భం. మేము గెలిస్తే గుడి కడతామని బండి సంజయ్ చెప్తున్నారు. ఏంటి అసలు అంటే బీజేపీ పార్టీ సంబంధించి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది, మేమే రాబోతున్నాం, ఈసారి మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే 2 సార్లు ఇటువైపు గతంలో కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మా వైపే చూస్తున్నారు అన్నటువంటి ఒక కొంచెం అంచనాల్లో ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు రాజాసింగ్ అడిగిన క్వశ్చన్ కు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎన్ని ఓట్లతో ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుతున్నాయి ఆయన. దానిపైన చెప్పాలి బండి సంజయ్ గారిని, నేను గుడి కడతా, నేను బడి కడతా, వీళ్ళ జీవితం అంతా ఇదేనా? ఇక ఇంకేమన్నా భారతీయ జనతా పార్టీకి వేరే పనే లేదు. నేను డెవలప్మెంట్ చేస్తాను మాట్లాడమని ఫస్ట్ బండి సంజయ్ ని ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. మజ్లిస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని చెప్పి చెప్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? రాజకీయంలో మజ్లిస్ పార్టీ నిలబెడతారు, ఇంకెవరు నిలబెడతారు అంటే దానికి క్వశ్చన్. నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకటే ఇప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో అంటగాగింది, అదంతా కనిపిస్తున్న విషయమే. న్యూ ఇండియా అనే జూబ్లీహిల్స్ సీట్ గెలిస్తే కేంద్రంకి వెళ్ళి ఏం చేసుకొస్తారు అది చెప్పమని బండి సంజయ్ గాని నేను గెలిచి అది చేస్తా, నేను మజ్లిస్ సీట్ల ఇవన్నీ మాటలు అవసరం లేదు. టీఆర్ఎస్ అట్లా కాంగ్రెస్ ఇట్లా కాదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద కొట్లాడు, రేవంత్ రెడ్డి మీద కొట్లాడి ఏం మాట్లాడుతూ మాట్లాడు. అది వదిలిపెట్టి బీఆర్ఎస్ ఇట్లా
అది ఇట్లా ఈ డైలాగ్ రాజకీయ డైలాగ్ చేయాల్సింది చేయాల్సింది ప్రజాస్వామ్యం రాజకీయ. రామ్మోహన్ గారు కేసీఆర్ ప్రచారానికి వస్తారా? కరెక్ట్ మాట్లాడతారు బీజేపీలో. కేసీఆర్ ప్రచారానికి వస్తారా? 100% వస్తారండి. కేసీఆర్ గారు వస్తారు 100%. దాంతో పాటు ఎన్నికల సంఘానికి మా స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు సన్నద్ధం అవుతారు. బూత్ వైజ్ గా పని కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మా అందరికంటే ప్రచారంలో ముందున్నాం మేము. దీన్ని సంస్థాగతంగా కూడా చాలా గట్టిగా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరు కార్యకర్తలు ఒక్కొక్క బూత్ ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున పని నడుస్తా ఉంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ చెమటలు పట్టిస్తాం, గల్లీలో ఉట్టిస్తాం కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి జూబ్లీహిల్స్ ఏమైతే చూస్తున్నాం. శివనా అదే కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు లేకపోతే శివలాల్ గారికి సవాల్ విసురుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదు కార్యకర్త. రైట్ శివలాల్ గారు ఏం చెప్తారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు, బీజేపీ పార్టీ కూడా రాజస్థాన్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచో ముఖ్యమంత్రులు రాబోతున్నారు, కేంద్ర మంత్రులు కూడా అక్కడ పాగా వేయబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇప్పుడు అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండబోతున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకుని రాజశేఖర్ గారు ఏ పార్టీ వాళ్ళు ఎవరిని పిలుచుకొచ్చినా ముందు కారు షెడ్యూల్లో ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళ ఎవరైతే హరీష్ రావు గాని కేటీఆర్ గాని వాళ్ళ ఏ విషయాలు దొరుకుతలేవు. మా రామ్మోహన్ భాయ్ అని ఇంక ఇష్టం వచ్చినట్టు చెప్తుండు. ఆ కేటీఆర్ కు హరీష్ రావుకి పోయి నువ్వు జర అడ్వైజ్ ఇయ్యి రామ్మోహన్ భాయ్. ఎందుకంటే వాళ్ళు బస్సు దవాఖానాలో పోయి కూర్చుంటారు, వాళ్ళకి ఏం అర్థమవుతుందో అర్థమైతలేదు. బస్తీ దవాఖానా మీరు పోయి చూసొచ్చి ఢిల్లీలో చూసి కాపీ కొట్టిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కాపీ కొట్టొచ్చి జీతాలు ఇవ్వట్లేదు వైద్యులుగా చెప్తుంది. నువ్వు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడు. ఎందుకంటే బస్తీ దవాఖానాలో పోయి కూర్చుంటున్నారు ఈ రోజు. అంటే మీ అధికారం తీసి మిమ్మల్ని మూలకు కూర్చుని పెడితే మీకు ఈ రోజు బస్తీ దవాఖానాలు గుర్తొస్తున్నాయి. అర్థమైంది? వీళ్ళకు ప్రజలు హైదరాబాద్ డెవలప్ మాట పెడితే అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది. రేపు ఇంకొక మాట నేను ఒకటే గంటాపదంగా చెప్పేది ఏంటంటే, రేపు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడో, మొత్తానికి ఒక విద్యావంతుడు, కాన్స్టిట్యున్సీలో మొత్తం గల్లీ తెలిసినోడు, తర్వాత ప్రజలకు ఏం అవసరమో ఏ అవసరంలో ప్రజలకు ఏం చేయాలనే రకంగా ఆలోచించేటోడు, ఒక ఆర్గనైజేషన్ పెట్టి కూడా ప్రజలకు పిల్లలకు చదువు చెప్పడం కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకు మొత్తానికి శ్రీమంతం చేయడం కానీ ఒక వినూత్నమైన కార్యక్రమాలు చేసిండు. గత 8 సంవత్సరాల నుంచి అయితే ఆ ఫీల్డ్ లో ఉన్నాడు, వర్క్ చేస్తుండు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ ఇంత చురుగ్గా లేరు. రేపు నవీన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా మందబలం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అండతోని ఖచ్చితంగా గెలుస్తున్నాడు. రైట్. అంటే ఫైనల్ గా ఎన్ని ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అంచనా వేస్తున్నారు? ఎన్ని ఓట్లు? ఎందుకంటే చాలా వరకు ఓట్ షేర్ జరగబోతుంది, ఈ స్థాయిలో నామినేషన్ అయ్యాయి. ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. మాట్లాడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పడం. ఇప్పుడు మెజార్టీ గురించే మాట్లాడడం అంతే. ఇంకా ఆల్రెడీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటది తప్ప బీజేపీ బరిలో ఉన్నా గానీ లేనట్టే. ఇది ఈ రోజు సునీత గారికి కూడా ఏదైతే ఉందో ఆమెకు సానుభూతి కూడా లేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారిది కొన్ని విషయాలన్నీ బయటకు వచ్చినాయి, దాని వెనకాల కేటీఆర్ ఉండే నడిపించి ప్రజలలోకి వచ్చింది. కాబట్టి నవీన్ యాదవ్ గాని లేకపోతే వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ టీం కానీ ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ చేసిన తప్పిదాలన్నీ బయట తీసి చెప్తున్నారు. ఖచ్చితంగా దానివల్ల బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందని చెప్తున్నాం. రైట్. రామ్మోహన్ గారు ఏం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంటే ప్రధానంగా గెలుస్తామని ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మెజార్టీ అనేది అంశం తప్ప గెలవటం పక్క అంటున్నారు, మీరేం చెప్తారు? ఒకటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాల యొక్క చిరునామా రేవంత్ రెడ్డి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి, చీటింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటారు అంటే హైదరాబాద్ పేరు మీద పెద్ద 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 వ్యక్తుల యొక్క ప్రాపర్టీస్ తీయకుండా చివన ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాం. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ మొత్తం ప్రజల హైదరాబాద్ కేంద్రంగా ప్రజల పక్షాన హైడ్రా పేరు మీద ఓవైసీ గారి బిల్డింగ్ ఎందుకు కూలగొట్టలేదు? దీనికి సమాధానం చెప్పాలండి. దీనికి సమాధానం చెప్పడానికి ఎలక్షన్ పోవాలి. గెలువుడు మీరే గెలువుడు తప్పట్లేదు. మేము ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరు సార్లు గెలుస్తారు, కానీ చెప్పిన దానికి కనీసం ఇంత చట్టబద్ధత ఉండాలి కదా, మాట మీద పాపత ఉండాలి కదా. ఇదే పద్ధతి రామ్మోహన్ గారు అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డిది
ఈ సల్కం చెరువులో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ రెండు కూడా కూలుతాయి, బేఫికర్గా ఉండండి. అవి ఖచ్చితంగా రెండు ఆ ఆస్తి బలహీన వర్గాల యొక్క ఇల్లు కొనగొట్టడానికి వస్తుంది. కాదు కాదు ఆ రేవంత్ రెడ్డి తమ్ముంది, రేవంత్ రెడ్డి అన్నది కూలగొట్టరు, వాళ్ళకి స్టే తెచ్చుకోనికి అవకాశం ఇస్తారు. మిగతా రాత్రి బుల్డోజర్ పెట్టి కూలగొట్టేస్తారు. సామాన్య ప్రజలు ఏమి లెక్కలేదు. బిగ్ షాట్లు అంటే వాళ్ళకి అయ్యా అడుగులకు మడుగులు వస్తారు. డబ్బు సంచులు ముట్టేసరికి పెద్ద ప్రాపర్టీ దగ్గర పోతలేరు. ఇది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రేపు జూబ్లీ హిల్స్ లో అందరికి అవగాహన చేస్తాం, ఇల్లు దగ్గర చెప్తాం. ఇది ఖచ్చితంగా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేస్తారని మాత్రం కళ్ళ. ఇది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మోసగాడు, తెలంగాణ నిట్ట నిలువున మోసం చేసే వ్యక్తి, బీసీ సమాజానికి అన్యాయం చేసే వ్యక్తి, 42% ఇస్తాను బ్లఫింగ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి, ప్రజా వ్యతిరేక ఓటును తప్పించుకోవడానికి ఈ దొంగ డ్రామాలు ఆడుతున్నాడు తప్పితే అంతకంటే ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, ఎలక్షన్ సిస్టమ్ మీద నమ్మకం లేదు. కేవలం ముఖ్యమంత్రి సీటు ఈ 5 సంవత్సరాలు ఎట్లా కాపాడుకోవాలి, సోనియా గాంధీకి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఎట్లా తాబేదారిగా బతకాలనే పరిస్థితి తప్పితే ఇండిపెండెంట్ గా ఒక తెలంగాణ బిడ్డగా నల్లమల బిడ్డగా చెప్పుకుంటాడు కదా, రోషంతో బతకాలనేది లేదు. చెప్పింది లేదు. అదే చెప్తున్నా. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు మీ టీఆర్ఎస్ కి మొత్తానికి శ్రీశైలం యాదవ్ ఎవరైతే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఉండో ఆయననే కేసీఆర్ కి రథం ఏదైతే ప్రచార రథం ఉందో ప్రచార రథం చిన్న శ్రీశైలం యాదవే కొనిపించిందంట. కవిత పెళ్లికి కూడా సాయం చేసింది శ్రీశైలం యాదవ్ అంట. ఆయనకు అధికారం తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు నేను ఇంకొక మాట సపోర్ట్ చేయలేదంటే హరీష్ రావు, కేటీఆర్ ఇంకెవరో చెప్తారేమో బయటకు వచ్చి చెప్పమానండి. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది సహాయం చేశారు కేటీఆర్ గారికి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమానికి సబ్బండ వర్గాలు సపోర్ట్ చేసినాయి. చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు హైదరాబాద్ లో చాలా మంది పనిచేసిర్రు, చాలా మంది డబ్బులు ఇచ్చిర్రు, సహాయం చేసిర్రు. తెలంగాణ సాధన కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేసిర్రు. దాంట్లో పేరు తప్పే ఉన్నది. హైదరాబాద్ లో మారిట్ హోటల్లో కేసీఆర్ గారు భోజనం చేద్దామంటే అందరూ 2,000, 5,000, 10,000, 20,000 లక్ష రూపాయలు కట్టి డబ్బులు కట్టి వినండి శివన్న ఒక్క మాట వినండి. మారిట్ హోటల్లో కేసీఆర్ గారు భోజనం చేయాలి అందరం కలిసి అంటే ఒక్కరు 1,00,000 రూపాయలు చెల్లించి ఆయనతో కలిసి భోజనం చేసిర్రు. తినడానికి డబ్బులు ఇచ్చిర్రు. ఆయనతో భోజనం చేయడానికి డబ్బులు ఇచ్చి అక్కడ భోజనం చేసిర్రు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ నేతగా తెలంగాణ యొక్క భవిష్యత్తును మార్చే వ్యక్తిగా అందరు కేసీఆర్ గారు చూసింది కాబట్టి అందరు సహాయం చేసిర్రు. ఆ సహాయం చేసినట్టు ఎక్కడ కూడా దాన్ని వృధా చేయలేదు కేసీఆర్ గారు. చివరి వరకు పోరాటం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారి పాత్ర ఉండవచ్చు, అలా తప్పే ఉన్నది. అందుట్లో అంటే పెద్ద గొప్ప విషయం ఏం లేదు. అందుట్లో 100,000 మంది పనిచేసిరు, ఆయన పనిచేసిండు. దాంట్లో తప్పే ఉన్నదే. ఆ మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి ఏం రాదు. ఆ మాట చెప్తే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఎన్నికల కన్నా ఈ జూబ్లీస్ ఎన్నికల కన్నా ఇస్తాన్న 1,00,000 రూపాయలు ఎవరికైతే ఎన్ని పెళ్లిలు అయినా అందరి ఆడపడుచులకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తారో ఆ తులం బంగారం ఇచ్చినాక ఓటు అడగాలి, 2,500 ఇచ్చినాక ఓటు అడగాలి, కూటీలు ఇచ్చినాక ఓటు అడగాలి, 5,000 ఎకరాలకు ఇచ్చినాక ఓటు అడగాలి, పెన్షన్ 2,000 ఎక్స్ట్రా ఇచ్చినాక ఓటు అడగాలి. ఇవన్నీ మా డిమాండ్. వృద్ధులకు 2,000, వికలాంగులకు 3,000 ఇవన్నీ పెంచాలి. కేసీఆర్ ఇస్తాన్న హామీలు మేము 2 పర్యాయాలు పనిచేస్తాము. 2 పర్యాయాలు మేము పనిచేస్తాము. మాకు ఓట్లు వేసి ప్రజలు కేసీఆర్ గారి మాట విశ్వసించారు. మాకు ఓట్లు వేసి మేము పనిచేస్తాం. నా డౌట్ లేదు. మీరు ఓట్లు వేసుకున్నా పని చేయండి. ఇప్పుడు తర్వాత ఖచ్చితంగా ఏదైతే 2,500 రూపాయలు తులం బంగారం ఖచ్చితంగా రేపు రాబోయే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. గతంలో పెంచినవి 6 గ్యారంటీలు
ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి. ఈ రోజు వరకు బకాయిలు పెళ్లినటువంటి అన్ని మహిళలకు డబ్బులు తులం బంగారు ఇవ్వాలి. ఖజానా ఖాళీ చేసినందుకే ఈ ప్రాజెక్టు కట్టినాము, ప్రాజెక్టు కట్టినాము. నీరు 4 గంటల కరెంట్ ఇచ్చినాము, పెన్షన్ ఇచ్చినాము, వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు అందరికి ఇచ్చినాము. ఉద్యోగాలు ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. హైదరాబాద్ అత్యంత అభివృద్ధి చెందిన ఒంటరి మహిళ సబ్జెక్ట్ కేసీఆర్ కాదు, అది నా బ్రెయిన్ చైల్డ్. అది నేను ఒకరి మీద నేను చూసిన కాబట్టి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని పారిపోతే అటు తల్లిదండ్రులు చూస్తలేరు, ఇటు అత్తగారు చూస్తలేరు అని చెప్పి నేను కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది శివలాల్ గారు థ్యాంక్ యూ. అలాగే రామ్మోహన్ గారు మీకు కూడా థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరగబోతుంది, ఎందుకంటే ఈ రోజు అయ్యేది కదా, ఇంకా మనం మాట్లాడాల్సి ఉండే, చాలా డిబేట్లు నిర్వహించాలి. చూద్దాం. అంటే పూర్తి స్థాయిలో కొంతవరకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్న ఎవరు గెలవబోతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ స్థాయిలో నామినేషన్లు రావటం అనేది ప్రభుత్వంపై వ్యతిరేకత, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ నామినేషన్లు వచ్చాయా, ఎన్ని ఉపసంహరించుకోబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. సో ఎన్నికల ప్రచారానికి సంబంధించి హేమీలు దిగబోతున్నారు 3 పార్టీలకు సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పోటీలో ఉండదు. 2 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ అని చెప్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ANN తెలుగు న్యూస్.